మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు. నా మనస్సు ప్రతీకారం ఉంటుంది. నా మనస్సు వాళ్ళు ప్రవర్తించే కక్ష సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్ గా జిల్లా అధ్యక్షులతో, పరిశీలకులతో, పిఎసి మెంబర్స్ తో, ప్రతి ఒక్కరితో ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతా ఉన్నారు. ఏ రకంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ ఏ రకంగా పటిష్టంగా తయారవ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మనము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మనము జిల్లా బాడీని మనం పూర్తి చేసుకున్నాం. అంటే విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ వరకు. మరి ఇకపై పీరియాడికల్గా నెలకొక్కసారి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా గ్రామ స్థాయిలో, 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో మీట్ అయి ఈ మాదిరి సమస్యలన్నీ కూడా డిస్కస్ చేసుకొని నిజంగా దీని వలన ఒక బాండింగ్ కూడా ఏర్పడుతుంది సమన్వయకర్తకు, అదేవిధంగా మాకు జిల్లా అధ్యక్షులకు, అందరికీ, కార్యకర్తలతో, ఆ గ్రామ కమిటీతో, మండల కమిటీతో బాండింగ్ కూడా ఏర్పడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని కార్యకర్తలను మరింత బలోపేతం చేసి దానికి కూడా చక్కగా దోహదపడతాయి ఈ సమావేశాలు అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. నిజంగా కార్యకర్తలు ఈ సంవత్సర కాలంలో ఎంత నలిగిపోయినారంటే, ముఖ్యంగా పోలీస్ హరాస్మెంట్ ఒకటి, మన పెండింగ్ బిల్లుల వలన మనకు ఒక రకంగా చూస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఈ సంవత్సర కాలం మనం చూస్తే గన అవమానాలు, భరించలేని అవమానాలు మనం చూసినాం ఈ సంవత్సర కాలంలో. ఏ లెవెల్లో అవమానాలు, ఏ లెవెల్లో హరాస్మెంట్ అంటే, ఇవాళ నేను ఇక్కడికి రాకముందు కూడా జువెనల్ హోమ్కి వెళ్ళొచ్చా, చిల్డ్రన్స్ హోమ్ అంటే అక్కడ అంటే పిల్లలకు సంబంధించిన జైలు. తోరణాలు పీకి ఎవరినో హత్యాయత్నం చేసినారని ఒక తప్పుడు కేసు పెట్టి 3 పిల్లలను, 15 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు ఉండే పిల్లలను 3 జైల్లో వేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే నిజంగా పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఈ మాదిరి పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా ఏ తప్పు చేయకుండా ఈ మాదిరి జైలులో వేస్తా ఉన్నారంటే నిజంగా ఏ స్థాయిలో వీళ్ళ హరాస్మెంట్ చేస్తా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని మనవి చేస్తా ఉన్నా. వీళ్ళందరి టార్గెట్ ఒకటే, ఎందుకు ఈ స్థాయిలో హరాస్మెంట్ చేస్తారంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, గ్రామాల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తల వరకు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తా ఉన్నారంటే, రాబోయే స్థానిక సంస్థల్లో మన పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో హరాస్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం సంయమనంగా ఉండాలా, ఓర్పుగా ఉండాలా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తను మాట్లాడుతూ అనేక సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, కార్యకర్తలు నా కోసం, పార్టీ కోసం ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే మనసు కలిచివేస్తా ఉంది, బాధేస్తా ఉంది. ఈసారి మాత్రం తప్పకుండా ఒక నాయకుడు కార్యకర్తల కోసం నిలబడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారంటే, ఏ స్థాయిలో ఆయన హృదయం కదిలిందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఊరికే మాట్లాడే వ్యక్తి కాదు, ఊరికే మాట్లాడే నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాడంటే దాని మీద నిలబడే నైజమున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా రాబోయే నెక్స్ట్ టర్మ్ జగనన్న 2.0లో తప్పకుండా కార్యకర్తలు, ప్రజలు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఈ రోజు బాధపడిన కార్యకర్త, అవమానం పొందిన ప్రతి కార్యకర్తను కూడా ఇక్కడున్న నియోజకవర్గ సమన్వయకర్తలము, నేను, జిల్లా అధ్యక్షుడు అందరం కూడా మీ అందరి సమస్యలను కూడా మా భుజాన వేసుకొని మేము తప్పకుండా అవన్నీ పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ, ఈ తొలి జిల్లా సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండేది 2 కారణాలతో బ్రతుకుతా ఉన్నా. 2 కారణాలే నన్ను బ్రతికిస్తా ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క
ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు. మరొకటి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకుని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బతుకుతా ఉన్నాడు. రెండవది, నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో తెలుసునా? ఒకటి, మీ ప్రేమ నన్ను బతికిస్తే, రెండవది నన్ను బతికిచ్చేది ఏమిటో తెలుసునా? నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు. రెండవది, పగ 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 అంటుంది నా మనస్సు, ప్రతీకారం ప్రతీకారం ఉంటుంది నా మనస్సు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే కక్ష సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం. పగతో ప్రతీకారంతో నీ నవనాడులు సంతరించుకొని గట్టిగా పనిచేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాని కోసం, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేదాని కోసం శ్రమించు. తిరిగి 29లో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం. ప్రేమ బతికిస్తాదని అందరూ అంటారు, కానీ ఈనాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తా ఉందా? ఇది సత్యం మిత్రులారా. నాలాగే ఈ 7 నియోజకవర్గాల నుండే ఇన్ఛార్జీలందరూ కూడా నాలాగనే ఉన్నారు. కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు, నా ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు, కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే. మీకోసమే వారు శ్రమిస్తారు, మీ అభివృద్ధి కోసమే వారు బతుకుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులారా.